పోరాటంలో ఎంఐఎం నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఇస్లాంలో హింసకు తావు లేదని అసదుద్దీన్ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు సైతం ఆయన విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్ కు దిగారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నారు. నాకంటే అందగాడు వారికి కనిపించలేదేమో, అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు అని ఓవైసీ అన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తొలగించండి, అది అందరికీ మంచిది, మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది అంటూ అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల అఖిలపక్ష సమావేశానికి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి అసదుద్దీన్ ఓవైసీని ఆహ్వానించారు. అప్పటి నుంచి ఓవైసీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదం దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్ధశాబ్దం వెనక్కిపోయిందంటూ అసద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ తీరుపై అసద్ ధ్వజమెత్తుతూనే ఉన్నారు.